హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ క్లాసెస్. మిత్రులారా, మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది అటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇటు తెలంగాణ ఈ యొక్క హిస్టరీలో అత్యంత కీలకమైనటువంటి టాపిక్ ముఖ్యమైనటువంటి ఇక్ష్వాకులు. మరి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి దాంట్లో మనకు తరచుగా రిపీట్ అవుతున్నటువంటి ప్రశ్న, ఆంధ్రదేశంలో నిర్మించబడినటువంటి తొలి వైష్ణవాలయం ఏది? ఆంధ్రదేశంలోనే మొట్టమొదటిగా నిర్మించబడ్డ తొలి వైష్ణవాలయం నవగ్రహాలయం, గణేశుని ఆలయం, పుష్పభద్ర స్వామి ఆలయం, అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయాలన్నీ కూడా హిందూ దేవాలయాలు. ఈ హిందూ దేవాలయాలను నాగార్జున కొండ వద్ద నిర్మించబడ్డటువంటి ఆ యొక్క సాంప్రదాయాన్ని ఇక్ష్వాకులు తీసుకొచ్చారు. అందులో యెహూల శాంతమూలుడు లేదా రెండవ శాంతమూలుడు ఈ యొక్క ఆలయాలను నిర్మించడం జరిగింది. ఇందులో గణేశుని ఆలయం, పుష్పభద్ర స్వామి ఆలయం, నవగ్రహ ఆలయం ఈ మూడింటిని కూడా ఈ యొక్క రెండవ శాంతమూలుడు లేదా యెహూల శాంతమూలుడు తన స్వీయ పర్యవేక్షణలో నాగార్జున కొండ వద్ద నిర్మిస్తే, ఇక్కడ అష్టభుజ నారాయణ స్వామి ఆలయాన్ని మాత్రం ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించే ఇక్ష్వాకులకు సమీపమైనటువంటి వారిగా, సమకాలికులుగా చెప్పబడ్డవారు. అబీరులు ఇక్ష్వాకులకు శత్రులు. అటువంటి అబీరులు ఇక్ష్వాక రాజ్యంపై దండెత్తినప్పుడు ఈ యొక్క అబీర రాజు వసుసేనుడు యొక్క ప్రధాన సేనాధిపతి అయినటువంటి ఈ శివసేనుడు ఈ యొక్క ఇక్ష్వాక రాజ్యంపై దండెత్తినప్పుడు ఆయన ఇదే నాగార్జున కొండ వద్ద ఈ అష్టభుజ నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ అష్టభుజ నారాయణ స్వామి ఆలయమే ఈ యొక్క ఆంధ్రదేశంలో నిర్మించబడ్డ మొట్టమొదటి తొలి వైష్ణవాలయంగా పేరుగాంచింది. ఇక్ష్వాకుల కాలంలో అబీరరాజైన వసుసేనుడి యొక్క ప్రధాన సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద నిర్మించబడ్డ ఈ అష్టభుజ నారాయణ స్వామి ఆలయమే వైష్ణవాలయంగా నిర్మించబడ్డది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో ఆంధ్రదేశంలో నిర్మించబడ్డ తొలి వైష్ణవాలయం అంటే వన్ అండ్ ఓన్లీ అష్టభుజ నారాయణ స్వామి ఆలయం.